వాక్యము సత్యమని మనం చూస్తాం. కీర్తనలు 31:5. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించిన వాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడనమాట, సత్యదేవ, నన్ను విమోచించిన వాడవు నీవే, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను అని చెప్పి దేవునికి విగ్రహారాధన అసహ్యము అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది అనమాట. ఈ మధ్య నేను ఒక అమ్మాయి యేసు ప్రభువుని నమ్ముకొని తిరిగి మళ్ళా విగ్రహారాధన చేస్తూ ఉందన్నమాట. ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు ఏంటి ఇది, మళ్ళా ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు విగ్రహారాధన చేస్తున్నావు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని నీకు తెలుసు కదా అన్నప్పుడు, ఏముంది మళ్ళా తిరిగి వచ్చేస్తాంలే, మళ్ళీ తిరిగి దేవుని నమ్ముకుంటాంలే అని అంత ఈజీగా చెప్పింది అనమాట. కాబట్టి కొంతమంది దేవుణ్ణి విసర్జించి దేవుని మరి అది విగ్రహారాధన దేవునికి అసహ్యమైనదని తెలిసినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారనమాట. కేవలం లోకానుసారంగా జీవించడానికి, లోకంలో ఉన్న వాటిని బట్టి ఎంజాయ్ చేయడానికి, పాపం చేయడానికి వీలు కాదు కనుక దేవుని నమ్ముకుంటే మరి ఆ విధంగా దేవుని విశ్వాసంలో నుంచి వాళ్ళు వైదొలిగి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. చాలా కారణాలను బట్టి మనుషులు దేవుణ్ణి మరి విడిచిపెట్టేటువంటి అవకాశము కలుగుతుందన్నమాట. వాళ్ళు అనుకున్నవి జరగనప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోవటం జరుగుతుందన్నమాట. అయితే మరి యోహాను 14, 15, 16 అధ్యాయాల్లో మనము చూడొచ్చు అనమాట. ఆయన అంటే ఆయన సత్యవంతుడు, ఆయన వాక్యం సత్యము, ఆయన సత్యము, ఎందుకంటే ఆయన సత్యదేవుడై ఉన్నాడని చెప్పి మనము చూడొచ్చు అనమాట. కాబట్టి మనుషుల్ని మనం నమ్మలేము కొన్నిసార్లు. ఎందుకంటే ఈరోజు మనల్ని ప్రేమిస్తారు మనుషులైతే రేపు మనల్ని ద్వేషిస్తారనమాట. ఈరోజు ఫ్రెండ్స్గా ఉంటారు, రేపు మనకి శత్రువులుగా మారచ్చు అనమాట. అది మనం అనుభవించి మనం చెప్పగలుగుతాం. కాబట్టి గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్ అనమాట. ఆయన మాట ఇచ్చి మాటను నెరవేర్చే దేవుడు, వాగ్దానాలను ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడిగా మన జీవితంలో, ఇతరుల జీవితాల్లో కూడా ఆయన ఉన్నాడనమాట. 3వ పాయింట్ మనం చూస్తే ఈజ్ అబ్సల్యూట్లీ ఫెయిత్ఫుల్, అంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా మనము చూస్తామన్నమాట. నేను చెప్పిన రీతిగా మన జీవితంలో ఎంతో నమ్మకంగా ఆయన ఉంటూ ఉన్నాడనమాట. అందుకనే ఇర్మియా అంటాడు, లెమెంటేషన్స్ విలాప వాక్యాలు 3:23లో నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడివి అని చెప్పి ఇర్మియా ఇక్కడ అంటూ ఉన్నాడనమాట. అదే నేను చెప్పాను కదా, ఆయన మనకి వాగ్దానాలను ఇచ్చి త్రూఅవుట్ ద బైబిల్ అంతా కూడా ఆయన వాగ్దానాలను ఇచ్చి ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడనమాట. ఆయన అందులో చూస్తే ఆయన దేవుడు మనల్ని క్షమించే దేవుడిగా ఉన్నాడనమాట. 1 యోహాను 1:9లో మనం గమనించినట్లయితే ఆయన మనల్ని క్షమించే దేవుడిగా, మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన దగ్గర మనం ఆయన్ని విశ్వసించినట్లయితే ఆయన మనల్ని క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన మనకి మన అవసరతలన్నిటినీ కూడా తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడనమాట. అది ఫిలిప్పీ 4:19లో మనం చూస్తాం అనమాట. క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి ఆయన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరతను ఆయన మనకి తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడని చెప్పి ఫిలిప్పీ 4:19లో మనం చూస్తాం. తర్వాత ఆయన మనల్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు. 91వ కీర్తనలో మనం చూస్తే ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడిగా, రక్షించే దేవుడిగా, కాపాడే దేవుడిగా ఉన్నాడని ఆయన మనకి వాగ్దానం చేశాడనమాట. మొత్తం 7:7లో మనం అడిగినప్పుడు ఆయన మనకి దయచేసే దేవుడిగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆయన సన్నిధితో మనల్ని నింపే దేవుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన మనల్ని నిందారహితులుగా చేసేటువంటి దేవుడు, మనలో ఏ తప్పు, ఏ డాగు, ఏ మచ్చ లేకుండా చేసేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడనమాట. తర్వాత ఆయన మనల్ని సంతోషంతో కీర్తనలు 16:11లో మనం కనుక చూసినట్లయితే, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖ సంతోషములు కలవని, సుఖములు కలవు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఆయన మనల్ని సంతోషంతో నింపేటువంటి దేవుడిగా ఆయన మనకి వాగ్దానాలను చేశాడనమాట.
ఆయన ట్రస్ట్ వర్దీగా ఉన్నాడు, మన జీవితంలో నమ్మకంగా ఉన్నాడు అని మనకి ఆయన ఈ వాగ్దానాలన్నిటినీ ఆయన చేశాడనమాట. మనుషుల్ని మనం నమ్మలేం, కానీ మనం దేవుణ్ణి మనము నమ్మాలి. ఆయన నమ్మకత్వాన్ని మనము నమ్మాలన్నమాట. 4వ పాయింట్ చూస్తే హీ హ్యాస్ ఆల్ పవర్ అన్నమాట. ఆయన శక్తిమంతుడిగా ఆయన మనం చూస్తామన్నమాట. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది, ఆయన సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని మనము మత్తయి 28:18-20 వచనాల్లో మనం చూస్తామన్నమాట. ఆయన అంటాడు, ఈరోజు సర్వ సృష్టికి వెళ్ళి ఆయన నామంలో బాప్తిస్మం ఇచ్చి మరి బోధించమని చెప్పి ఆయన వాక్యాన్ని మనం తెలియజేస్తుంది అనమాట. దానికి ముందు 11 మంది శిష్యులు కూడా మరి యేసు ప్రభువుని 11 మంది శిష్యుల్లో కొంతమంది సందేహిస్తారు, కొంతమంది నమ్ముతారు. కానీ మనం ఎలా ఉన్నాం? మనం సందేహపడుతున్నామా? నిజంగా ఆయన నమ్ముతున్నామా? అన్ని పరిస్థితుల్లో మన జీవితంలో అలో అయ్యే ప్రతి పరిస్థితుల్లో మనము ఆయన నమ్ముతున్నామా లేదా అని మనం పరీక్ష చేసుకోవాలి. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది, తండ్రి యొద్ద నుండి ఇవ్వబడింది. కాబట్టి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను అందరికీ తెలియజేయమని చెప్పి ఆయన వాక్యంలో మనము చూస్తామన్నమాట. తర్వాత పాయింట్ చూస్తే హీ లవ్స్ అస్ అన్కండిషనల్లీ. ఆయన మనల్ని నిత్యము ప్రేమించేటువంటి దేవుడిగా, ఎడతెగక ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడనమాట. ఎటువంటి కండిషన్ లేకుండా మనల్ని ప్రేమించేటువంటి దేవుడిగా ఉన్నాడనమాట. అది యోహాను 15:9 మనము చూస్తామన్నమాట. యోహాను 15:9 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేనును మిమ్మను అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమయందు నిలిచి ఉండుడి, నా యందు మీరును నిలిచి ఉండుడి. తండ్రి నన్ను ప్రేమించిన విధంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కాబట్టి మీరు నా ప్రేమలో నిలిచి ఉండమని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడనమాట. లాస్ట్ పాయింట్ కనుక మనం చూస్తే గాడ్ డజంట్ చేంజ్ అనమాట. దేవుడు మారేటువంటి దేవుడు కాదు. మనుషులు మారుతారు, కానీ దేవుడు మాత్రం మారేటువంటి దేవుడు కాదు. ఏ విషయంలో మారడు అని అంటే, మరి మనం ఒకవేళ పాపం చేసి మనం ఒప్పుకొని దేవుని క్షమాపణ అడిగితే ఆయన క్షమించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. మన పక్షాన ఆయన కనికరం చూపించే దేవుడిగా, దయ చూపించే దేవుడిగా, క్షమించే దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు యోనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోనా మరి ఆ గ్రంథాన్ని మనం చదివినట్లయితే, యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క తీర్పును ప్రకటించమని చెప్తాడనమాట. మరి దేవుడు యోనాను పంపినప్పుడు ఆ ప్రజలు మరి ఆ యొక్క సందేశాన్ని విని, మరి ఆయన జడ్జిమెంట్, ఆయన తీర్పును గురించి విని వాళ్ళు యథార్థంగా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించి ఆ యొక్క పట్టణంలో ఉజ్జీవాన్ని తీసుకొని వస్తాడనమాట. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే నిర్గమకాండము 32:1-14 వచనాలు కనుక మనం చదివినట్లయితే, నిర్గమకాండము 32వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం కనుక చూసినట్లయితే, ఇక్కడ మోషే సీనాయి కొండ మీద దేవునితో సంభాషిస్తాడు. సంభాషించిన తర్వాత 10 ఆజ్ఞలు కూడా మోషేకి దేవుడు ఇస్తాడు. అవి రాతి పలకల మీద మరి రాస్తాడనమాట. అది అంతా జరుగుతున్నప్పుడు కొంత టైము ఆలస్యం అవుతుందన్నమాట ఇజ్రాయెల్ దగ్గరికి రావటానికి. ఈ లోపల అహరోనుతో వాళ్ళు ముచ్చటించి మరి వాళ్ళు బంగారాన్ని, వాళ్ళ భార్యల నుంచి, పిల్లల నుంచి వాళ్ళు బంగారాన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక పోత పోసినటువంటి దూడను వాళ్ళు తయారు చేసుకొని ఆరాధించడం, అక్కడ విగ్రహారాధన వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తామన్నమాట. విగ్రహారాధన దేవునికి అసహాయమైనది. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద కోపపడటం జరుగుతుంది, మోషేకి కూడా కోపం వస్తుంది. కానీ ఎప్పుడైతే మోషే ఇజ్రాయెల్ పక్షాన మరి విజ్ఞాపన చేస్తాడో, బ్రతిమలాడుకుంటాడు దేవుణ్ణి, అప్పుడు దేవుడు క్షమించి వారిని విడుదల చేస్తాడనమాట. ఐగుప్తు నుంచి వాళ్ళని విడుదల చేయటం కానీ అవన్నీ మనం చూస్తాం అనమాట. దానికి ముందు కూడా ఆదికాండము, నిర్గమకాండంలో దేవుడు
మరి మోషేతో అంటాడు, ఐఎమ్ ద గాడ్ హూ హ్యాస్ సెంట్ యూ, నేను నిన్ను పంపాను, ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ని విడిపించడానికి నేను నిన్ను పంపి ఉన్నాను, కాబట్టి వారికి తెలియచేయి, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఇస్సాక్, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ అని చెప్పి మనకి ఆదికాండం నిర్గమకాండంలో మనము చూస్తాం అనమాట. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పి ఆయనని ఆయన రివీల్ చేసుకుంటున్నాడు అనమాట. ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు, తెలియజేస్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి ఈ వచనాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు సత్యవంతుడు, ఆయన మాత్రమే దేవుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయనలో మనము సత్యాన్ని కనుగొనగలము, ఆయనకి సర్వాధికారము ఇవ్వబడింది, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, ట్రస్ట్ వర్ది. మనుషుల్ని మనం నమ్మలేం, కానీ దేవుణ్ణి మనము నమ్మాలి. తర్వాత మన ట్రస్ట్ని, మన విశ్వాసాన్ని ఆయనలో మనం ఉంచాలి అని చెప్పి ఈ వాక్యాలన్నిటి ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను అనమాట. దేవుడు ప్రామిస్ చేస్తే, వాగ్దానాలను ఇస్తే ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు అనమాట. ఆయన ఫెయిల్ చేయడానికి, ఆయన వాగ్దానాలను ఫెయిల్ చేయడానికి ఆయన నరమాత్రుడు కాదు, మనుష్యుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం చూసిన విధంగా గాడ్ డజంట్ చేంజ్ అనమాట. ఆయన మారేటువంటి దేవుడు కాదు. ఏ విషయంలో? ఆయన ప్రేమించే విషయంలో, కనికరం చూపించే విషయంలో, క్షమించే విషయంలో ఆయన మారేటువంటి దేవుడు కాదు. మన ప్రజల పక్షాన మనం మొరపెట్టినప్పుడు ఆయన విని ఆయన క్షమించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అనమాట. అంటే దాని అర్థము హీ రెస్పాండ్స్ టు ఇంటర్సెసరీ ప్రేయర్ అనమాట. అంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన రెస్పాండ్ అవుతాడు, ఆయన జవాబిస్తాడు, ఆయన ఆన్సర్ దయచేస్తాడు అని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి యోనా ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు, అదేవిధంగా మోషే ప్రార్థించినప్పుడు దేవుడు రెస్పాండ్ అవుతాడనమాట. కాబట్టి ప్రజల పక్షాన మనము ప్రార్థించే వారంగా, విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. అప్పుడు ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మన జీవితాలు మనం పరిశీలన చేసుకున్న, ఏ విషయాల్లో మనము దేవుని నమ్మలేకపోతున్నాం, మనకి ఎందుకు సందేహం కలుగుతుంది అని నీవు పరీక్షించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నాకు ఇద్దరు మిషనరీస్ గుర్తొస్తున్నారనమాట. ఒక వ్యక్తి తనకు అనారోగ్యం కలిగినప్పుడు దేవుణ్ణి విసర్జించాడనమాట. ఆయన మరణకరమైన రోగం ఆయనకు కలిగినప్పుడు ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. దేవుణ్ణి సందేహించి, దేవుడు లేడు, దేవుడు అంటే నాకు ఇటువంటి పరిస్థితి ఎందుకు కలుగుతుందని చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకొక మిషనరీ చూస్తే ఆమెకు కూడా మరణకరమైనటువంటి రోగము కలిగింది, కానీ ఆమె విశ్వాసాన్ని ఆమె కోల్పోలేదన్నమాట. చివరి వరకు ఉండి దేవుణ్ణి ఏ విధంగా కూడా బ్లేమ్ చేయకుండా, ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాం ఈ లోకంలో, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదా అన్న గొప్ప విశ్వాసం, ఎక్కడికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం కదా అన్న గొప్ప విశ్వాసం దేవుని మీద ఉంచింది. ఆమెకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మాత్రమే నువ్వు బ్రతుకుతావు అని డాక్టర్స్ చెప్పినప్పటికీ ఆమె ట్రావెల్ చేయొద్దని చెప్పినప్పుడు లాస్ట్లో మటుకు ఆమెకు ఒక మిషనరీ కనుక ఆమెకు చిన్న ఆర్ఫనేజ్ ఉంది కాబట్టి ఆ పిల్లల కోసం బ్రతికితే బాగుండు అన్న ఒక చిన్న ఆశ కలిగింది తప్ప దేవుని ఏమాత్రం ఆమె నిందించినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. దేవుని మీద ఆమె అలిగినట్టుగా, కోపడినట్టుగా, నాకు నువ్వు మేలు చేయలేదు, నన్ను స్వస్థపరచలేదు కదా అని దేవుని సనుక్కున్నట్టుగా నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఆ విధంగా ఆమె ఎప్పుడు ప్రవర్తించలేదన్నమాట. చాలా హ్యాపీగా, చాలా జాయ్ఫుల్గా సేవ చేసింది. తను దేవుని కొరకు నమ్మకంగా ఉండింది అనమాట. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మన విశ్వాసం ఎలా ఉంది, కేవలం మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం మరి దేవునిలో విశ్వాసం కలిగి ఉండకుండా మనం ఉంటున్నామేమో. చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయాలైనా, ఎటువంటి విషయాలైనప్పటికీ దేవుడు మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా మనము వీ షుడ్ లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అనమాట. వెలి చూపి వలన కాక ఆయన యందు మనము విశ్వాసంతో మనం నడుచుకోవాలి, మనం జీవించాలి, ఆయన కొరకు మనం మంచి సాక్షులుగా మనం జీవించాలని చెప్పి నేను మీకు కోరుతూ ఉన్నాను అనమాట, తెలియజేస్తూ ఉన్నాను. ఆమె అయితే చనిపోయే ముందు అందరికీ చెప్పింది అనమాట,
నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరు కూడా ఏడవద్దు, మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, 3 days మంచి కలర్ఫుల్ బట్టలు వేసుకొని మీరందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పి వాళ్ళందరికీ చెప్పి వెళ్ళిపోయింది అనమాట, చనిపోవటం జరిగిందనమాట. కాబట్టి మనం కూడా రాడికల్గా దేవుని కొరకు మనం బ్రతకాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి మనం జీవించాలని చెప్పి ఈ వాక్యాల ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. 7 హ్యాబిట్స్ ఆఫ్ గాడ్లీ లైఫ్లో మనం ఇంతవరకు ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలని చూసాము. రెండవది ఆయన యందు విశ్వాసము, ఆయన మీద నమ్మకం ఉంచాలని అన్ని పరిస్థితుల్లో మనం ఈరోజు ధ్యానించుకున్నాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను దేవుని వాక్యాన్ని మనం ఎలా మెడిటేట్ చేయాలి, గాడ్లీ లైఫ్ మనం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలని మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ దేవుని సన్నిధిలో మనం గడపాలని మిమ్మల్ని కోరుతూ, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.